ఆదేశమే అర్హతగా భావిస్తున్నాను. ముందుగా రామకోటిరెడ్డి గారికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. నువ్వు తాతగారి గురించి మాట్లాడాలి అని ఆయన అనకపోతే, తాతగారు అంటే రామకోటయ్య గారు తాతగారు ఎలా అయ్యారు అనే విషయం నాకు అనుభవపూర్వకంగా తెలిసేది కాదు. ఎక్కడో సంగం జాగర్లమూడిలో పుట్టినటువంటి ఒక రైతు బిడ్డ తాతగారై లక్షల మందికి అనేక రకాలైనటువంటి బాధల్ని అడిగిందే తడువుగా నివారణ చేస్తూ ఉన్నారు. అడగని వాళ్ళదే పాపం. ఇక్కడ అడిగిన వాళ్ళకి ఏది అడిగితే అది అందివ్వబడుతూ ఉంది. దానికి సంబంధించిన విషయాలన్నీ మనం మా తాతగారు గ్రూప్లో చాలామంది వాళ్ళ యొక్క అనుభవాల ద్వారా తెలియజేస్తూ ఉంటే విని సంతోషిస్తూ ఉన్నాం. ఈ ఇన్వెస్టిగేషను రామకోటిరెడ్డి గారు అలా ఆదేశించటంతో మొదలైంది. కనుక నా ఇన్వెస్టిగేషన్లో నాకు వచ్చినటువంటి అనుభవాలని, ఎందుకు రామకోటయ్య గారు తాతగారిగా మారారు, ఎలా మారారు అనేటువంటి విషయాల్ని మీతోటి షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ముందుగా తాతగారు ఇందా చెప్పినట్టు సంగం జాగర్లమూడిలో పుట్టారు. వాళ్ళ నాన్నగారి పేరు వెంకట సుబ్బయ్య, తల్లిగారి పేరు యశోద. ఆయనకి 3 సంవత్సరాల వయసున్నప్పుడే వాళ్ళ అమ్మగారు చనిపోయారు. తాతగారు అమ్మగారు చనిపోయారు. విద్యాభ్యాసమై అంటే ఆయనకు సుమారు 21-22 సంవత్సరాలు అలా వచ్చేటప్పటికి వాళ్ళ నాన్నగారు చనిపోయారు. వాళ్ళది మునసుబు కుటుంబం కనుక వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ఈయన మునసుబుగా మారారు. 20 సంవత్సరాల పాటు చినకాకాణి గ్రామానికి ప్రెసిడెంట్గా కూడా సేవలు అందించారు. రామకోటయ్య గారు తాతగారిగా మారటంలో ఉన్నటువంటి 2 ముఖ్యమైనటువంటి సంఘటనల్ని మీకు చెప్తాను. అందులో మొదటిది 1940వ సంవత్సరం గాంధీ మహాత్ముడు మద్రాసులో ఆయన యొక్క ప్రార్థనని ఇవ్వటానికి వస్తారని అందరికీ దేశవ్యాప్తంగా తెలియజేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని పాల్గొనమన్నారు. తాతగారు ఆయన ఫ్రెండ్స్ కూడా ఆ మీటింగ్కి అటెండ్ అయ్యారు. అయితే తాతగారికి గాంధీజీ పట్ల ఒక రకమైనటువంటి సంకుచిత భావం ఉందన్నమాట. అప్పటికి అది ఏ రకమైనటువంటి సంకుచిత భావమో తెలియదు, కానీ అంత గుడ్ ఇంప్రెషన్ అయితే లేదు గాంధీ తాత పట్ల. సరే, 1,00,000 మంది జనాలు ఉన్నారు. అంతా కలగాపులగంగా గందరగోళంగా అరుస్తూ ఉన్నారు. ఎవరి మనాన వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. చూశారు తాతగారి సభా ప్రాంగణాన్ని, అదంతా చూశారు. ఇంత గందరగోళంగా ఉంది, అందుకే ఇటువంటి వాటికి వద్దని చెప్పాను నేను అని పక్కన ఉన్నటువంటి ఫ్రెండ్స్తో అంటుంటే, ఆ సభాధ్యక్షుడు వాళ్ళని కంట్రోల్ చేయడానికి నిశ్శబ్దంగా ఉండండి ఇలా అంట మొదలెట్టాడు. అయినా కానీ ఎవరు వినేటువంటి స్థితిలో లేరు. ఎవరు మనాన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాసేపటికి గాంధీ మహాత్ముడు వచ్చాడు. అందరికీ చేతులతోటి నమస్కారం పెట్టాడు. అప్పటి వరకు కోలాహలంగా ఉన్నటువంటి సభా ప్రాంగణం అంతా ఒక్కసారి నిశ్శబ్దంగా మారిపోయింది. అందరూ గాంధీ మహాత్ముడికి నమస్కారం చేశారు. గాంధీ మహాత్ముడు ప్రేయర్ చేశారు. చేసుకొని మళ్ళీ దిగి వెళ్ళిపోయారు. రామకోటయ్య గారికి చాలా అంటే చాలా ఆశ్చర్యం వేసింది. ఈయన ఉపన్యాసం చెప్పలేదు, ఎవరిని నిశ్శబ్దంగా ఉండమని కూడా చెప్పలేదు. వచ్చారు, నమస్కారం చేశారు, ప్రేయర్ చేసుకున్నారు,
వెళ్ళిపోయారు. కానీ అప్పటి వరకు ఎంతో అశాంతిగా ఉన్నటువంటి ప్రాంగణం చాలా శాంతిగా మారింది. ఇందాక పెద్దవాళ్ళు చెప్పినట్టు అక్కడ వైబ్రేషన్స్ చాలా ఎనర్జెటిక్గా పాజిటివ్గా మారాయి. సత్యమే గాంధీ రూపు ధరించి వచ్చిందా అనిపించింది తాతగారికి. మనం శాంతిని ఇవ్వాలంటే పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వక్కర్లేదు, పెద్ద పెద్ద విషయాలు చేయక్కర్లేదు. మనలో శాంతి ఉంటే ఎదుటి వాళ్ళు ఆటోమేటిక్గా శాంతిగా ఉంటారనే విషయం మొట్టమొదట రామకోటయ్య తాతయ్య గారికి అక్కడ అనుభవపూర్వకంగా అర్థమైంది. అక్కడి నుంచి ఆయన విధానం కొద్దిగా మారింది. ఏళ్ళు గడుస్తున్నాయి. తాతగారికి 29-30 సంవత్సరాల వయసు వచ్చింది. ఆకలి తగ్గిపోయింది. ఏం తిన్నా సహించట్లేదు, నీరసంగా ఉంది, ఏ పని చేయబుద్ధి కావట్లేదు. ఇవన్నీ తాతగారికే. ఏంటో తెలీదు. ఒక రకమైనటువంటి శూన్యం ఆయనలో ఆవహించసాగింది. సుమారు 4 సంవత్సరాల పాటు ఆయన తిరగని వైద్యుడు లేడు, హాస్పిటల్ లేడు, ఆయన అప్రోచ్ అవని వైద్యుడు లేడు. ఎక్కడికి వెళ్ళినా నో రెస్పాండ్. ఇక ఇది తగ్గదు, మనం చనిపోతామేమో అని కూడా తాతగారికి అనిపించింది. ఒక రకమైనటువంటి నిస్పృహ, శూన్యం ఆయన ఆవహించింది. ఈయనకి తాతగారికి బ్రదర్ వరుస అయ్యే ఒక ఆయన తాతగారి పరిస్థితి చూశాడనమాట. చూసి, నిన్ను ఒక చోటకి తీసుకొని వెళతా, చిట్ట చివరి ప్రయత్నం ఇది అని చెప్పేసి తిరుపతిలో ఉన్నటువంటి వేటూరి ప్రభాకర శాస్త్రి గారి దగ్గరికి తాతగారిని తీసుకొని బయలుదేరాడు. ఆ డేట్ కూడా 13 డిసెంబర్ 1943. తాతగారు మొట్టమొదటిగా ప్రభాకర శాస్త్రి గారు వాళ్ళ గురువుగారు అయినటువంటి ప్రభాకర శాస్త్రి గారిని కలుసుకున్నటువంటి రోజు. వెళ్ళారు. ఆయన వాళ్ళ బ్రదర్ తాతగారికి పరిచయం చేశారు రామకోటయ్య గారిని. పరిచయం చేయలేదు, ప్రభాకర శాస్త్రి గారే అడిగారు, ఎవరినో కొత్త ఫ్రెండ్ని తీసుకొని వచ్చావు, ఎవరో ఇతను అని అడిగితే తీసుకొచ్చిన ఆయన, నాకు ఇతడు సోదరుడు అవుతాడండి, చాలా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు, ఇక లైఫ్ మీద హోప్ అనేటువంటిది లేదు, కనుక తమరే వీరిని ఎలాగైనా సరే బాగు చేయాలని చెప్పేసి ఆయన్ని ప్రభాకర శాస్త్రి గారికి అప్పచెప్తారు. ప్రభాకర శాస్త్రి గారు అడుగుతారు, నీ పేరేంటి అంటే రామకోటయ్య అంటాడు. ఇంటి పేరేంటి అంటే కొత్త. నువ్వు కొత్త కాదు, పాతే. ప్రభాకర శాస్త్రి గారు చెప్తాడు, నువ్వు కొత్తవాడివి కాదు, పాతవాడివే. మనం 200-300 సంవత్సరాల నుంచి కలిసి పనిచేస్తున్నాం, ఇక మీద కూడా కలిసి పని చేస్తాం అని ప్రభాకర శాస్త్రి గారు రామకోటయ్య గారికి చెప్తారు. రామకోటయ్య గారు, నేను ఎప్పుడూ మిమ్మల్ని చూడలేదండి, ఇదే మిమ్మల్ని నేను ఫస్ట్ కలుసుకోవటం. అంటే చెప్పానుగా చాలా సంవత్సరాల నుంచి మనం కలిసి పనిచేస్తున్నామని అని అంటారనమాట. అయితే తాతగారికి ఆ విషయాలు ఎక్కట్లా మైండ్లోకి, ఆయన ఏమడుగుతున్నాడు, నేనేం చెప్తున్నాను అనే విషయాలు ఎక్కట్లా. నా వ్యాధి గురించి మీకు కొద్దిగా చెప్పుకుందాం అనుకుంటున్నానండి, దానికోసమే నేను ఇక్కడికి వచ్చాను అని తాతగారు ఏదో చెప్పబోతుంటే టైం 6 అవ్వస్తుంది.
ఆ విషయాలన్నీ మనం తర్వాత చెప్పుకుందాం. ప్రార్థనలో కూర్చుందాం. అయితే ప్రార్థనలో కూర్చున్న తర్వాత కళ్ళు మూసుకొని చూడటం ప్రారంభించు అని చెప్తారు ప్రభాకర్ శాస్త్రి గారు రాంకోటయ్య గారికి. ఇదేంటి కళ్ళు మూసుకొని చూడటం ఏంటి? ఎవరైనా కళ్ళు తెరిచి కదా చూసేది. కళ్ళు మూసుకొని చూడటం ఏంటి? నేనేదో కొత్తగా చెప్తున్నాడు అనుకొని మాట్లాడటానికి కూడా ఇంకెక్కువ అవకాశం లేదు అక్కడ. దాంతో చకచకా లోపలికి వెళ్ళిపోయి ప్రార్థనలో కూర్చొని ఆయనతో పాటు మాస్టర్ సివివి నమస్కారం అని కళ్ళు మూసుకున్న తర్వాత క్రమంగా తాతగారిలో ఉన్నటువంటి శూన్యం మాయం అవటం మొదలెట్టింది. ఒక రకమైనటువంటి ఆశ జ్యోతిగా వెలగడం ప్రారంభమైంది. నేను రోగిని కాదు రోగిని అనేటువంటి భావన మాయమై నాకు ఏ రకమైనటువంటి జబ్బు లేదు అనేటువంటి భావన క్రమంగా పెరగటం మొదలైంది తాతగారిలో. ప్రేయర్లో ఉన్నాననే విషయం కూడా మర్చిపోయి తాతగారు ఉన్నట్టుండి పెద్దగా కూడా నవ్వుతారు. ఆయనకు ఆ భావన రాగానే మళ్ళీ ప్రేయర్లో ఉన్నానని గుర్తు చేసుకొని కామైపోతారు. సరే, ప్రేయర్ అంతా పూర్తయింది. లేవగానే ప్రభాకర్ శాస్త్రి గారు అక్కడ ఎవరెవరైతే ప్రార్థనలో కూర్చొని ఉన్నారో వాళ్ళందరినీ ఒక్కొక్కళ్ళని అడగటం మొదలెట్టారు. ఎలా ఉంది అని చెప్పేసి. తర్వాత రామకోటయ్య తాతయ్య గారిని కూడా అడగటం మొదలెట్టేటప్పటికి ఇప్పుడంతా బాగానే ఉందండి, నాకే రకమైన జబ్బు లేదు అని అనిపిస్తుంది అని రామకోటయ్య గారు సమాధానం చెప్తారు. మరి ఎందుకు నవ్వావు మధ్యలో? ఈ భావన వచ్చే నవ్వానండి. సరే, ఇక నుంచి ప్రతిరోజు కొన్ని రోజులు ప్రార్థనకు వస్తూ ఉండు. నీకు క్రమంగా ఆరోగ్యం చేకూరుతుంది. పథ్యాలే ఉండమంటారండి. అంటే నీకేమేం తింటే పడట్లేదు అని అడిగారు. మామూలుగా డాక్టర్ అడుగుతాడుగా, ఏమేం తింటే పడట్లేదు అవి తినకుండా ఉండమని చెప్తాడు. తాతగారు లిస్టు చెప్పారు. రేపటి నుంచి పొద్దున్నే ప్రార్థనకు వచ్చేటప్పుడు, సాయంత్రం ప్రార్థనకు వచ్చేటప్పుడు ఆ ఐటమ్స్ అన్నీ పట్టరా. ప్రార్థన చేసినాక ఆ ఐటమ్సే తిందు కానీ. అంటే అదేంటండి, ఏం పడట్లేదంటారో అవి తినమంటారు ఏంటండి? దానికి శాస్త్రి గారు చెప్పారు, నిష్ఠూరంగా ఉండవాకు, భగవన్నిష్టని కలిగి ఉండు. ఈ సృష్టిలో ప్రతి పదార్థం దైవ ప్రసాదితమే. నువ్వు ఆ పదార్థాన్ని తృణీకరిస్తే దైవాన్ని తృణీకరిస్తున్నట్లే. కనుక చెప్పినట్టు చేయి. అంటే ప్రతిరోజు ఆయన ఆ పదార్థాలని తీసుకొని రావటం, ప్రేయర్ అవ్వగానే ఆ పదార్థాలనే తినటం, దాంతో క్రమంగా ఆయనకు ఆ పదార్థాలు పడటం, ఇలా జరుగుతూ ఉంది. ఆశ్చర్యం వేసింది తాతగారికి. చాలా పెద్ద పెద్ద డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను. దాదాపు నేను ఎక్కనటువంటి హాస్పిటల్ మెట్టు లేదు. అయినా కానీ నివారణ కానటువంటి నా జబ్బు కేవలం ప్రార్థనలో కూర్చోవటం ద్వారా ఎలా నివారణ అవుతుందో నాకు అర్థం కాలేదు అని అనేటప్పటికీ శాస్త్రి గారు, సాధన చేస్తూ ఉండు, సాధనలో శోధన చేస్తూ ఉండు, అన్నీ నీకు అర్థమవుతాయి అని చెప్తారు. దాంతో తాతగారు సాధన చేయటం మొదలెడతారు. మొదలెడితే ఆయనకి విరాట్ పురుషుడి యొక్క విశ్వరూపం,
విరాట్ పురుషుడి యొక్క స్వభావం అర్థం అవటం మొదలెట్టాయి. మనలాగే ఆయనకి కాళ్ళు చేతులు ఉన్నాయంట, మనలాగే ఆయనకి మనస్సు ఉందంట, మనలాగే ఆయనకి బుద్ధి ఉందంట, మనలాగే ఆయనకి ప్రేమ ఉందంట. ఇలా మానవుడికి ఉన్నట్టే విరాట్ పురుషుడికి కూడా అన్నీ ఉన్నాయంట. అయితే ఆయన హృదయం నుంచి ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులకి వలసినవన్నీ ప్రేమ రూపంలో ఆ జీవి దగ్గరకు వచ్చి చేరుతూ ఉన్నాయంట. వైద్యుడు కేవలం విరాట్ పురుషుడి యొక్క భౌతిక దేహాల దగ్గరే ఆగిపోతాడంట. అందుకని కేవలం అనారోగ్యాన్ని మాత్రమే వైద్యుడు తగ్గించగలంట. కానీ నిజమైనటువంటి యోగి విరాట్ పురుషుడి యొక్క హృదయం దగ్గరికి వెళ్తాడంట. దాంతో వచ్చినటువంటి వాడికి అనారోగ్యం తగ్గించటమే కాకుండా ఆరోగ్యాన్ని ప్రసాదించటం అనేటువంటిది పాసిబుల్ అవుతుందంట. ఓహో, ఇదే మెథడు. అందుకే మన తాతగారి ఆశ్రమానికి ఎవరొచ్చినా ఏ రకమైనటువంటి ప్రాబ్లంతో వచ్చినా వాళ్ళందరికీ తగ్గిపోతున్నాయి. తాతగారు అది శోధనపూర్వకంగా మనందరికీ తెలియచేసినటువంటి విషయం. అందుకనే తగ్గుతున్నాయి. మాస్టర్ సిబివి గారు ఇచ్చినటువంటి విధానం ఏంటో, శాస్త్రి గారు అప్లై చేసినటువంటి విధానం ఏంటో, ఈ రెండింటిని ప్రాక్టికల్గా తీసుకొని రామకోటయ్య గారు తాతగారిగా మారారు. మనందరికీ ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ఆశ్రయంగా మారారు. వచ్చినటువంటి ప్రతి జీవికి ఏం కావాలో ఎలా సమకూరుతుందంటే విరాట్ పురుషుడు యొక్క హృదయం దాకా ఆయన చేరుకున్నారు గనక అది చేరుతుంది. అందుకే మొత్తం ఆయన తత్వాన్ని ఒకే ఒక్క వాక్యంలో నాకు అర్థమైనంత వరకు చెప్తాను మీకు. ఒక జీవితకాలం అంతా వినియోగించిన సృష్టికి, ఈ అద్భుతమైనటువంటి సృష్టికి, సృష్టిలో ఉన్నటువంటి వ్యక్తులకి, అంటే సృష్టికర్తను సృష్టిలో ఉండేటువంటి వ్యక్తులకి ప్రేమించటానికి వీలు కాదు. ఇక ఇంకొకళ్ళని ద్వేషించటానికి మనకి టైం ఎక్కడిదిరా. ప్రేమించడమే. తాతగారి యొక్క తత్వం ఏంటంటే ప్రేమించడమే. అది నాకు ఇన్వెస్టిగేషన్గా తాతగారి తత్వం అర్థమైనటువంటి విధానం. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనందరి ద్వారా తాతగారు పనిచేసి బాధల్లో ఉన్నటువంటి అందరికీ మంచి ఉపశమనాన్ని కలగజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. స్వస్తి.